హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి ఫలితాలు అనేవి అయితే విడుదలయ్యాయి. అయితే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత, ఇలా చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియో కూడా లైక్ చేయట్లేదు. సో సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకు కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎంపీసీ వాళ్ళు చూసుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఈ పీడిఎఫ్ అంటే ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకుంటే కాలేజ్ సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది, అండ్ ప్లేస్ ఎక్కడ ఉంది, అండ్ లొకేషన్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ కోడ్ ఎక్కడ, అండ్ ప్రైవేటా, అండ్ ఇయర్ ఆఫ్, అండ్ బ్రాంచ్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ చూసుకోండి. సో వాళ్ళకి ఇక్కడ ఓసీ వాళ్ళకి చూడండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలో మీకు డౌట్ రావచ్చు. సో క్లారిటీగా అయితే చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడ చూసుకుంటే ఓసీ బాయ్స్, సో వాళ్ళకి 29,416 అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 29,416 లోపు ఉన్న ర్యాంక్ వాళ్ళకి వచ్చింది తప్ప ఎవరికైతే 29,416 పై వాళ్ళు ఎవరైతే ఉంటారో 30,000 వాళ్ళకైతే ఇందులో ఈ కాలేజ్లో సీట్ అయితే రాదు ఓసీ బాయ్స్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ 64,626 గోల్స్కి. అలాగే ఎస్టీ బాయ్స్ చూసుకుంటే 59,704 ర్యాంక్ కట్ ఆఫ్. అంటే 59,704 ఎవరైతే ఉంటారో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్లో కళ్ళు మూసుకైతే సీట్ అయితే వస్తుంది. బట్ 59,704 ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ర్యాంక్ రావడం అయితే కొంచెం కష్టం. బట్ ర్యాంక్ ఇదే ఎగ్జాక్ట్గా చెప్పలేము, కొన్నిసార్లు మారచ్చు. సో ఇక్కడ ర్యాంక్ అని సంబంధించి ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పీడిఎఫ్లో మొత్తం కూడా మనకి అన్ని కాలేజ్ లిస్ట్ సంబంధించి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ సంబంధించి, అలాగే బైపీసీ వాళ్ళకి కూడా సేమ్ విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సపోజ్ ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో ఫస్ట్లో చూసుకుంటే మనకి అనురాగ్ ఫార్మసీ కాలేజ్ కోదాడ అని చెప్పేసి ఉంది. సో నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడైతే ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క క్యాష్ సంబంధించి మీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అండ్ అలాగే కేటగిరీ వైజ్గా ఎంతెంత ర్యాంక్ ఉంది ప్రతిదీ తెలుసుకోవచ్చు ఈ విధంగా అయితే. సో ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత రాబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో లేదో కూడా చెప్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.